హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 30 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ఆయుష్మాన్ భారత్ దివస్. ఈ ఆయుష్మాన్ భారత్ దివస్ని ఏప్రిల్ 30న జరుపుకుంటాము. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 2019 నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయుష్మాన్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి, ఆరోగ్యానిపై మరియు శ్రేయస్సుపై హెల్త్పై అవగాహన పెంచాలి. సో ఆ దిశగా ఆరోగ్య బీమాని అందరికీ కల్పించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనిలో భాగంగా ఇప్పటి వరకు 1500 వ్యాధులు కవర్ అవ్వడం జరిగింది ఈ బీమాలో భాగంగా, ఆయుష్మాన్ భారత్లో భాగంగా. మరి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారంటే ఇప్పటి వరకు అంటే 2025 ఏప్రిల్ నాటికి ఎంతమంది ఈ ఆయుష్మాన్ భారత్ కారణంగా లబ్ధి పొందారంటే 9 కోట్ల ప్రజలు దీని కారణంగా లబ్ధి పొందడం జరిగింది. మన భారతదేశంలో ఎంత మొత్తం వర్త్ అంటే 1.29 లక్షల కోట్ల విలువైన ఉచితంగా వైద్య ప్రయోజనాలు అనేది పొందడం జరిగింది ఈ 9 కోట్ల ప్రజలు. సో టోటల్ ఇందులో 1500 వ్యాధులు కవర్ అవుతాయి కదా. సో అలా కవర్ అయ్యి ఇంత మొత్తంలో ఉచితంగా వైద్య ప్రయోజనాలు అనేవి పొందడం జరిగింది. గుర్తుంచుకోండి. మరి ఏ రాష్ట్రాలు ఎక్కువగా లబ్ధి పొందాయంటే ఈ ఆయుష్మాన్ భారత్ కారణంగా అంటే తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, ఏపీ, గుజరాత్ ఈ రాష్ట్రాలు ఎక్కువగా లబ్ధి పొందాయంట ఈ ఆయుష్మాన్ భారత్ బీమా కారణంగా. అండ్ ఇందులో భాగంగానే వెల్నెస్ సెంటర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,54,000 వెల్నెస్ సెంటర్లు ఈ ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. కార్మిక మంత్రిత్వ శాఖ వచ్చేసి ర్యాపిడో అనే సంస్థతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీని కొరకు ఈ ఒప్పందం అంటే ఉద్యోగితని కల్పించడం కొరకు, నిరుద్యోగులకి ఒక ఉద్యోగాన్ని కల్పించడం కోసం ఈ యొక్క ఒప్పందం కార్మిక మంత్రిత్వ శాఖకి అండ్ ర్యాపిడోకి మధ్యలో జరిగింది. ఇందులో భాగంగా రానున్న 2 సంవత్సరాల్లో 50 లక్షలకు పైగా లాజిస్టిక్ జాబ్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది, నిరుద్యోగులకి ఇవ్వడం జరుగుతుంది. 50 లక్షలకు పైగా లాజిస్టిక్స్ జాబ్స్ ఇన్ 2 years. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటంటే ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యోగిత కొరకు ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా చేపట్టనుంది. ఎన్సిఎస్ అంటే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రీక్లాంప్సియా గుర్తింపు. గర్భిణీలోనే ముందుగానే ఒక ప్రీక్లాంప్సియా గుర్తింపు కోసం ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటి ఏంటంటే ఐఐటి మద్రాస్. ఈ గర్భిణీలలో ముందుగానే ప్రీక్లాంప్సియా గుర్తింపు కొరకు ఒక టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరు అంటే ఐఐటి మద్రాస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బయోమాస్ ఉపగ్రహ మిషన్. ఈ మిషన్ ఏ సంస్థ ప్రయోగించింది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ అనే సంస్థ ఈ బయోమాస్ ఉపగ్రహ మిషన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్బన ఉద్గారాలు ఉంటాయి కదా, అడవులు ఎంత మేర వరకు ఈ కర్బన ఉద్గారాలను నిల్వ చేసుకుంటున్నాయి ఖచ్చితత్వంగా తెలవాలని వాటి యొక్క పరిశీలన చేయడానికి బయోమాస్ ఉపగ్రహ మిషన్ని ప్రయోగించడం జరిగిందనమాట ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారంటే వేగాసి అనే రాకెట్ ద్వారా. ఎక్కడి నుంచి అంటే ఫ్రెంచ్ గయానాలోని కౌరవ్ ప్రాంతం నుండి ఈ బయోమాస్ ఉపగ్రహ మిషన్ని ప్రయోగించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారత గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకం. దీన్ని వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రారంభించడం జరిగింది ఈ గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకం. ఇందులో ఏంటంటే ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా పారిశ్రామిక సంస్థలు, అవి ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేసుకొని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే వారికి ఆ సంస్థలకి ఎంఎస్ఎంఈలకి గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, భారత గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ పథకం. ఇందులో భాగంగా 2030 నాటికి 125 GW సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయాలి. గ్రీన్ హైడ్రోజన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ని ఇంత సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వచ్చేసి ఎప్పుడు ప్రారంభించారంటే 2023లో ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఇది ఒక పథకం. నెక్స్ట్ ఇంకొకటి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఈ మిషన్ కింద ఇప్పటి వరకు భారత్ 34 సూపర్ కంప్యూటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద ఎన్ని సూపర్ కంప్యూటర్స్ అంటే 34 సూపర్ కంప్యూటర్స్ను భారత్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి యొక్క కెపాసిటీ ఎంత? మరి ఈ సూపర్ కంప్యూటర్స్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 35 పెటాఫ్లాప్స్ వచ్చేసి దీని యొక్క సామర్థ్యం, కంప్యూటింగ్ సామర్థ్యం. సో మరి ఈ సూపర్ కంప్యూటర్స్ని ఎవరు నిర్మిస్తారు, అభివృద్ధి చేస్తారంటే సీడాక్ అనే సంస్థ పుణేలో ఉంది అండ్ ఐఐఎస్సి బెంగళూరులో ఉన్నటువంటి ఈ 2 సంస్థలు ఈ సూపర్ కంప్యూటర్స్ని నిర్మించడం జరుగుతుంది. ఇది వచ్చేసి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వచ్చేసి ఎప్పుడు ప్రారంభించారంటే 2015లో ప్రారంభించడం జరిగింది. మరి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే మైటీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది అమలు అవుతుందన్నమాట. సో దీనికి ఎంత మొత్తంలో బడ్జెట్ని కేటాయించారంటే 4,500 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. ఈ ఫీవర్ వచ్చేసి మిజోరాం రాష్ట్రంలో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 9,000 పందులు మరణించడం జరిగిందంట. ఇది ఒక వైరల్ డిసీజ్. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది వైరల్ డిసీజ్. మరి ఏ జంతువులకి ఎవరికి వ్యాపిస్తుంది వ్యాధి అంటే పందులకి వ్యాపించడం జరుగుతుంది. సో ఈ ఫీవర్ కారణంగా మిజోరాం రాష్ట్రంలో 9,000 పందులు మరణించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అమెజాన్ వచ్చేసి ఒక ఇంటర్నెట్ ఉపగ్రహాలని లాంచ్ చేయడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ కైపర్ అనే ఇంటర్నెట్ ఉపగ్రహాలను లాంచ్ చేసింది. ఎవరు? అమెజాన్ లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు చూసిన స్టార్లింక్ కూడా ఇంటర్నెట్ ఉపగ్రహాన్ని లాంచ్ చేయడం జరిగింది కదా. సో ఇంటర్నెట్ కొరకు ఇప్పుడు శాటిలైట్స్ని పంపడం జరిగింది. ఇంటర్నెట్ ఇంకా అధిక వేగంతో ఉపయోగించుకోవడం కొరకు, ఇంటర్నెట్ స్పీడ్ కొరకు. సో అలాంటిది ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు అమెజాన్ చేపడుతుందన్నమాట ప్రాజెక్ట్ కైపర్ అనే ఇంటర్నెట్ ఉపగ్రహాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ రాకెట్ ద్వారా అంటే అట్లాస్ 5 అనే రాకెట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 3,236 శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఎక్కడి నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టిందంటే ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ కేంద్రంగా ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది అమెజాన్ సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం. ఇందులో ఇప్పుడు అబ్దుల్ కలాం గారి ప్రైవేట్ పేపర్ కలెక్షన్స్లో దీనిలో భద్రపరుస్తున్నారంటే భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారంలో. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే 1890లో ఏర్పాటవ్వడం జరిగింది. దానే భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం అంటారు. ఇందులో వచ్చేసి విలువైన వాటిని, గ్రంథాలు కానీ అట్లాంటి వాటిని భద్రపరుస్తారనమాట. సో అందులో భాగంగానే ఇప్పుడు అబ్దుల్ కలాం గారి యొక్క ప్రైవేట్ కలెక్షన్స్ ఏవైనా రాసుకునే ఉంటాయి కదా, ప్రైవేట్ కలెక్షన్స్ వాటిలో భద్రపరచడం జరిగిందంట. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక బుక్ రామానుజన్ యొక్క బుక్ నేమ్ వచ్చేసి రామానుజన్. ఇది వచ్చేసి జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్. సో దీని యొక్క రచయిత ఎవరంటే అరుణ్ సింఘాల్ అండ్ దేవేంద్ర కుమార్ శర్మ దీన్ని రచించారు. ఈ బుక్ రామానుజన్ అనే బుక్ని రచించడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారంటే నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కెనడా నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇందులో వచ్చేసి ఈ పార్టీ ఉంది, ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ లిబరల్ పార్టీ, మళ్ళీ 4వ వరుసగా విజయం సాధించడం జరిగింది లిబరల్ పార్టీ. ఇప్పుడు కెనడా నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడుతున్నారంటే మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. సో అధికారంగా అఫీషియల్గా వెల్లడవడం జరిగింది. సో ఎంత మొత్తంలో అంటే 168 సీట్లతో అధికారాన్ని చేపట్టుకుంది ఈ లిబరల్ పార్టీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు? జస్టిస్ బిఆర్ గవాయ్ని నియమించడం జరుగుతుంది. 52వ CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ 52వ CJI సో న్యాయమూర్తిగా నియామకం. ఇతను వచ్చేసి మే 14న బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మే 14న బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక్కడ సుప్రీంకోర్టు గురించి చూస్తే కనుక 5వ భాగంలో ఉంటుంది. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 వచ్చేసి సుప్రీంకోర్టు గురించి తెలిపి ఆర్టికల్స్ ఇందులో ఉంటాయి. మరి టోటల్గా ఎంతమంది న్యాయమూర్తుల సంఖ్య అంటే సుప్రీంకోర్టులో 1+33. అండ్ ఇక్కడ బిఆర్ గవాయ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దళిత వ్యక్తుల్లో 2వ CJI. ఇప్పటి వరకు దళిత వ్యక్తులుగా ఎవరైనా పనిచేశారంటే ముందు ఒకతను KG బాలకృష్ణన్ CJIగా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వచ్చేసి 2వ CJIగా ఉన్నారు. ఇప్పుడు 2వ CJI ఇతని యొక్క స్పెషాలిటీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా CJI యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క పదవీ కాలం ఎంతవరకు ఉంటుందంటే 65 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరు పదవిలో ఉంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పౌరసత్వ నిర్ధారణకు బర్త్ సర్టిఫికేట్ కీలకమని కేంద్రం ఒక స్పష్టతని ఇవ్వడం జరిగింది. భారతీయ పౌరసత్వం రావాలంటే వాటి యొక్క నిర్ధారణ కొరకు బర్త్ సర్టిఫికేట్ అనేది కీలకమని కేంద్రం ఒకటి స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక జనన ధృవీకరణ పత్రం అండ్ నివాసన ధృవీకరణ పత్రం మాత్రమే పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలుగా కేంద్రం ప్రకటించిందంట. అంటే బర్త్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ వీటిని మాత్రమే పౌరసత్వాన్ని నిర్ధారించాలంటే వీటిని మాత్రమే అఫీషియల్గా ప్రామాణికంగా తీసుకునే పత్రాలని కేంద్రం ప్రకటించడం జరిగింది. సో ఈ పత్రాలు ఉంటేనే భారతీయ పౌరసత్వం ఉన్నట్లు చట్టపరంగా గుర్తించబడుతుందంట. సో గుర్తుంచుకోండి, జనన ధృవీకరణ పత్రము అండ్ నివాస ధృవీకరణ పత్రము. సో ఇక్కడ పౌరసత్వ చట్టంని చూస్తే కనుక 1955. నెక్స్ట్ కరెంట్ అఫైర్, SBAAS
అనే ఒక కొత్త పథకాన్ని ఇన్స్పేస్ తీసుకురావడం జరిగింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ ఒక కొత్త పథకాన్ని, అంతరిక్ష పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి SBAAS అనే పథకం. ఇక్కడ ఫుల్ నేమ్ చూస్తే కనుక శాటిలైట్ బస్ యాజ్ ఎ సర్వీస్. SBAAS అంటే శాటిలైట్ బస్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఫుల్ నేమ్ అనమాట. సో దీని ద్వారా ఈ శాటిలైట్ బస్ యాజ్ ఎ సర్వీస్ అనే ద్వారా ఈ SBAAS ద్వారా ప్రైవేట్ సంస్థలు స్వదేశీ శాటిలైట్ బస్సులను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించడం కొరకు ఈ యొక్క కొత్త అంతరిక్ష పథకాన్ని ఇన్స్పేస్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ శాటిలైట్ బస్ అంటే ఏంటంటే శాటిలైట్స్కి మూల నిర్మాణాన్ని శాటిలైట్ బస్ అంటారంట. ఇందులో ఏముంటాయంటే శక్తి, ఎనర్జీ అండ్ ప్రొపల్షన్, డేటా వ్యవస్థలు, నావిగేషన్, పేలోడ్ వంటివి కలిగి ఉండేదే శాటిలైట్ బస్. ఇక్కడ ఇన్స్పేస్ గురించి చూస్తే కనుక 2020లో స్థాపించడం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఇన్స్పేస్ ఒక ప్రైవేట్ సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్. అంతరిక్షంలో చేపల పెంపకం చేపట్టడం జరుగుతుంది. సో ఏ ప్రయోగంలో భాగంగా అంటే ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు లూనార్ హచ్ ప్రయోగంలో భాగంగా ఈ అంతరిక్షంలో చేపల్ని పెంచడం జరుగుతుందంట. ఇందులో వచ్చేసి ఏ వెరైటీ అంటే సీబాస్ అనే చేపల యొక్క గుడ్లను అంతరిక్షంలో పెంచే ప్రయోగాన్ని చేస్తున్నారు. ఎందుకు అంటే వ్యోమగాములకు ఫ్రెష్ ఫుడ్ అందించే దిశగా ఈ యొక్క ప్రయోగాన్ని చేపడుతున్నారు ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు. లూనార్ హచ్ ప్రయోగం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ISSలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడుగు పెడుతున్న తొలి భారతీయుడు ఎవరు? అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా గారు కూడా ఇందులోకి వెళ్తున్నారన్నమాట. అంతరిక్షంలోకి వెళ్ళడం జరుగుతుంది ISSలో. ఏ మిషన్లో భాగంగా అంటే యాక్సియం మిషన్ 4లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్తున్నారన్నమాట. ఏ రోజున అంటే మే 29 అంతరిక్ష కేంద్రంలోకి ప్రయాణించడం జరుగుతుంది. టోటల్గా రాకెట్ వచ్చేసి SpaceX డ్రాగన్ అనే రాకెట్ ద్వారా. ఇందులో వ్యోమగాములు కనుక చూస్తే కనుక భారత్ నుండి వచ్చేసి శుభాంశు శుక్లా అండ్ పోలాండ్, హంగేరీ దేశాల నుంచి కూడా వ్యోమగాములు వెళ్తున్నారు. మరి నేతృత్వం ఎవరు వహిస్తున్నారంటే నాసాకి చెందిన వ్యోమగామి అయినటువంటి పెగ్గీ విట్సన్ ఈ ప్రయోగానికి నేతృత్వం వహించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO వచ్చేసి ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే ఎయిమ్ ఫర్ నేచర్ అనే వాటిని లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో UK మద్దతుతో దీన్ని ప్రారంభించారు. ఎయిమ్ ఫర్ నేచర్ని ప్రారంభించారు. దీంట్లో ఏంటంటే పునరుద్ధరించబడుతున్న జీవ వ్యవస్థల ప్రగతిని గ్లోబల్గా మానిటర్ చేసి మళ్ళీ నివేదికలను సమర్పించాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎయిమ్ ఫర్ నేచర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ FAO చూస్తే కనుక 1945లో స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి రోమ్లో ఉంది, ఇటలీ దేశంలోని రోమ్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. RNA ఆధారిత ఇన్నోవేషన్. ఒక ఇన్నోవేషన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే జర్మనీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది RNA ఆధారిత ఇన్నోవేషన్ అంటే మొక్కలపై వైరస్లు వస్తాయి కదా. సో ఆ వైరస్లను వారికట్టడానికి, వాటిని నశింపజేయడానికి ఒక ఇన్నోవేషన్ని జర్మనీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. సో వైరస్ నేమ్ చూస్తే కనుక కుకుంబర్ మొజాయిక్ వైరస్ని అంతమొందించడానికి ఈ RNA ఆధారిత ఇన్నోవేషన్ని తీసుకురావడం జరిగింది జర్మనీ శాస్త్రవేత్తలు. సో ఇందులో భాగంగా 2 టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. HIGS ఇది వచ్చేసి జన్యు మార్పులపై లాంగ్ టర్మ్గా పోరాడుతుందన్నమాట మొక్కలలో. నెక్స్ట్ SIGS వచ్చేసి స్ప్రే రూపంలో దీన్ని చేయడం జరుగుతుంది మొక్కలకి. సో తద్వారా మొక్కలకి తాత్కాలిక నిరోధక శక్తి అనేది ఇవ్వడం జరుగుతుంది SIGS అనే ద్వారా. సో గుర్తుంచుకోండి, RNA ఆధారిత ఇన్నోవేషన్స్ ద్వారా మొక్కలపై వైరస్లను అరికట్టడానికి జర్మనీ శాస్త్రవేత్తలు ఒక టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. RNA సైలెన్సింగ్ పద్ధతులు 2, అదేంటంటే HIGS అండ్ SIGS. నెక్స్ట్ కరెంట్ అఫైర్. 2026 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కి స్థానం లభించడం జరిగింది. అధికారికంగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కి స్థానాన్ని కల్పించారు 2026లో జరిగే ఆసియా క్రీడల్లో. సో MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కు తొలిసారిగా అధికారికంగా స్థానం లభించింది. సో కాంబాట్ స్పోర్ట్స్ కేటగిరీలో 6 విభాగాల్లో ఈ గేమ్స్ని కండక్ట్ చేస్తారంట. ఇవి వచ్చేసి 2026 ఇక్కడ జరుగుతుంది. వేదిక అంటే జపాన్లోని నగోయా అనే నగరంలో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 మధ్యలో ఈ ఆసియా క్రీడలు అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్ డాక్టర్ శైలజకి విశిష్ట శాస్త్రవేత్త హోదా అనేది లభించడం జరిగింది. ఎందులో అంటే CSIR IICCTలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో డాక్టర్ శైలజ గారికి విశిష్ట శాస్త్రవేత్త హోదా అనేది లభించింది. సో ఈమె ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 80 ఏళ్ల చరిత్రలో ఈ హోదా దక్కిన తొలి మహిళా డైరెక్టర్ అంట. నెక్స్ట్ ఒక బుక్ ది CBN వే పుస్తకావిష్కరణ. ది CBN వే బుక్ నేము దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏముంది బుక్లో అంటే చంద్రబాబు నాయకత్వాన్ని విశ్లేషించే గ్రంథం అన్నమాట. సో
ఇక్కడ రచయిత వచ్చేసి దీన్ని రచించింది ఎవరంటే పసలపూడి సత్యేంద్ర ది సిబిఎన్ వే అనే బుక్ని రచించడం జరిగింది. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.